ఉపవాసం ఉంటారంటే కొన్ని ఆలోచనలు కలిగి కొన్ని కోరికలను కలిగి ఉపవాసాలు ఉంటారు. కొంతమంది ఆలోచనలు ఎలాగ ఉంటాయి, ఈ ఉపవాస దినాలలో నేను ఉపవాసం ఉంటున్నాను, నా జీవితంలో ఈ కార్యము కొరకు నేనేం చేస్తున్నానంటే ఉపవాసం ఉంటున్నాను అని నిర్ణయించుకొని ప్రార్థనలో ఉంటారు. మరికొందరు ఉంటారు, వారి కుటుంబంలో వారి యొక్క పరిస్థితులను బట్టి, వారికి కలుగుతున్న శోధనలు బట్టి, వారికి కలుగుతున్న బలహీనతలను బట్టి మాకు దేవుడు కార్యం చేయాలని ఏం చేస్తారంటే ఉపవాసములు ఉంటారు. అయితే ఈ ఉపవాస దినాలలో 4వ దినానికి మనం వచ్చేసి ఉన్నాం. ఈ గత 3 రోజుల్లో కూడా దేవుడు ఎంతగానో పరిశుద్ధాత్మ దేవుడు దైవ సేవకులను నిలబెట్టుకొని మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడారు. అదే రీతిగా మనం శారీరకంగా బలహీనపరచబడిన మనమందరము కూడా ఆత్మీయంగా ఏమయ్యామంటే బలవంతులముగా మార్చబడ్డాం. గట్టిగా హల్లెలూయా చెప్తారండి, హల్లెలూయా. అయితే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. చూడండి, ఈ ఉపవాస దినాలలో ఉపవాసం ఉంటున్న వారందరూ కూడా లోకానుసారమైనటువంటి క్రియలను బట్టి, కార్యాలను బట్టి ఏం చేస్తామంటే ఉపవాసం ఉంటాం. ఇలా ఉపవాసం ఉంటున్న మనము ఈ పగలు ఒక విషయం గురించి కూడా మనం ఎలాగ ఉపవాసం ఉంటున్నాం కాబట్టి ఒక ప్రత్యేకమైన రీతిలో మనము సిద్ధపడడానికి మనం ప్రయత్నిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి, ఎలాగూ సిద్ధపడాలండి? మేము శారీరకంగా మా అవసరతలను బట్టి, మా స్థితిని బట్టి, మాకు కలిగినటువంటి శోధనలు బట్టి, బలహీనతలను బట్టి మేము ఉపవాసం ఉన్నాము. అయితే ఆ కోరికలతో పాటు మనకంటూ ఇంకొక కోరిక ఉంది. ఏంటి ఆ కోరిక అంటే, దేవుడు ఆయన వచ్చినప్పుడు మనం ఏం చేయబడాలంటే లేపబడాలి, ఎత్తబడాలి. ఆయన రాకడ కొరకు ప్రతి ఒక్కరు కూడా ఏం కలిగి ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. దేవుని కొరకు మనం ఏమి కలిగి ఉండాలంటే ఆయన రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలని. చూడండి, మనం ఒక ఊరు ప్రయాణం చేయాలనుకోండి, ఆ ఊరిలో 2 రోజులు ఉండాలనుకోండి, మనం ముందుగానే ఏం చేస్తామనంటే సిద్ధపడతా ఉంటాం. ఏ బట్టలు తీసుకెళ్ళాలి, లేకపోతే నా జడకి ఏ క్లిప్పులు పెట్టుకోవాలి, బ్రష్ పెట్టుకోవాలి, ఇంకా దువ్వని పెట్టుకోవాలి, నేను అవి వేసుకోవాలి, ఇవి వేసుకోవాలి అని ముందుగానే మనం ఏం చేస్తామంటే ఒక లగేజ్ బ్యాగ్లో మొత్తం అంతా కూడా మనకు కావాల్సిన వాటన్నిటినీ కూడా సిద్ధపరచుకొని ఏం చేస్తామంటే దాచిపెట్టుకొని ఆ రోజు సిద్ధపడి మన బ్యాగ్ని తీసుకొని వెళ్తాం. అవునంటారా కాదంటారా? ఖచ్చితంగా సిద్ధపాటు కలిగి వెళ్తూ ఉంటాం. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మనము దేవుని యొక్క రాకడ ఎప్పుడు వస్తాదో తెలుసా అండి? చెప్పాలి. దేవుని యొక్క రాకడ ఎప్పుడు వస్తాదో తెలుసా? తెలీదు. కానీ తెలియకపోయినా మనం ఏం చేయాలి అని అంటే గనక ఎల్లవేళలా ఏ క్షణమైనా, ఏ దినమైనా, ఏ సమయమైనా, ఏ రోజైనా సరే మనం ఎక్కడున్నా సరే ఏం కలిగి ఉండాలంటే దేవుని కొరకు ఒక ప్రత్యేకంగా సిద్ధపాటు కలిగి ఉండాలి. గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఈనాటి దినాలలోనండి ప్రతి ఒక్కరు కూడా శారీరక పరమైనటువంటి ఆలోచనలు కలిగి నేను ఎలాగూ జీవించాలి, లేదా నా కుటుంబం కొరకు నేను ఎలా కష్టపడాలి, రేపు నా బిడ్డలకి ఏమి సిద్ధపాటు చేయాలి, లేదా నేను పలానా చోటుకు వెళ్తున్నాను, నేను వ్యక్తిగతంగా ఎలా సిద్ధపడాలి అని ఈ లోకానుసారముగా మనం ఏం చేస్తున్నామనంటే ఆలోచనలు చేస్తున్నాం. కానీ ఆత్మీయంగా దేవుని కొరకు మనం సిద్ధపడడానికి ముందుకు వస్తున్నామా, ఆలోచన చేస్తున్నామా అంటే దేవుని రాకడ కొరకు ఆలోచన చేసి ప్రార్థన చేసేవారు చాలా అంటే చాలా అరుదుగా ఉన్నారని చెప్పవచ్చండి.